నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎటువంటి ప్రాధాన్యత ఉందో సోమవారాలకు కూడా అటువంటి ప్రాధాన్యతే ఉంది. శ్రావణ సోమవార వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. శివుడికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆరాధన కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలతోటి కూడా చేయిస్తూ ఉంటారు. అవును. అయితే శ్రావణ మాసం మహాశివుడికి ఎంత ప్రీతికరమైన మాసం ఎందువలనైంది? ఎలా స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు? మొదటి సోమవారం కూడా వచ్చేస్తోంది కాబట్టి ఆ సోమవారాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు? ఈ విషయాలు మీ ద్వారా. తప్పకుండమ్మా. శ్రావణ సోమవారము, శనివారము కూడా విశేషమే శ్రావణ వాస్తవానికి. శనివారాలు గూడా. అవును. సో, ఇక్కడ ఏమిటి అంటే మనకు అసలు ఈశ్వరునికి అనేటువంటిది పక్కన పెడితే శ్రావణ మాసం వచ్చింది అంటే మహిళలు అంటే స్త్రీలు అధికంగా కూడా వరలక్ష్మి వ్రతాలు, అదేవిధంగా అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు ముందు. అయితే ఈ మనకు ఉండేటువంటి యొక్క సోమవారాలు 4 ఉన్నవి. శుక్రవారాలు 5 ఏ 5. విధంగానైతే ఉన్నాయో, అవును. ఇవి కొంచెం తక్కువ. ఇగ 4 అంటే మరలా వచ్చేటువంటిది అమావాస్య శుక్రవారమే అవ్వడం. నెక్స్ట్ అమావాస్య. అవును. మరి సోమవారం ఏ సోమవారమైనా విశేషమే ఈశ్వరునికి. కనుక ఇట్టి శ్రావణ మాసంలో ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఎప్పటి నుండో కూడా ఈ శ్రావణ మాసంలో ఈ మనకు శంకరునికి అభిషేకంతో పాటుగా మనకు ఇదేమిటి ఇప్పుడు మీరన్నటువంటి కథలు హ్మ్. లైట్‌గా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కథ ఏ విధంగానైతే ఉన్నదో, హ్మ్. ఆ విధంగానే ఉమామహేశ్వర వ్రత హ్మ్. కథ. అవును. ఈ ఉమామహేశ్వర వ్రత కథలో ఎక్కువగా శ్రావణ మాసాలు, కార్తీక మాసాలు ఎవరైతే ఎక్కువగా నన్ను పూజించుకుంటారో, అంటే మామూలు అప్పుడు చేసేటువంటి అభిషేకానికి, ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి అభిషేకానికి ఒక 10 రెట్ల తేడా ఉంటుంది. కనుక ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా అధికంగా ఎవరైతే అభిషేకాలు చేస్తారో అది ఎక్కువగా అధికంగా మనకు ఈ యొక్క జ్యోతిర్లింగాలు గాని, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అదేవిధంగా మనకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలను సందర్శించడము, ఇవి అధికంగా చేసేటువంటి వారికి తొందరగా మోక్షము గాని, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులా? ఇగ వారికి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా నా అనుగ్రహం వారి యందు ఉంటుంది అని చెప్పి మనకు ఈ యొక్క ఉమామహేశ్వర వ్రత కథలో చెప్పడం జరిగింది. కనుక ఎవరైతే శ్రావణ మాసంలో ఈశ్వరునికి అభిషేకం అంటే పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి ఇవి ఒక్కొక్క దాంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక తీరుంటుంది. అంటే తేనెతో గాని, శర్కరతో గాని, ఓన్లీ పాలతో గాని, చెరుకు రసము, చెరుకు రసం. అదే విధంగా దానిమ్మ హ్మ్. రసము, మామిడి రసము అంటే ఇప్పుడు ఉండదు. మేబీ కొన్ని చోట్ల ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క మనకు దేనితో అభిషేకం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది పూర్తిగా గూడా మనకు అందులో చెప్పబడుతూ ఉంటుంది. తేజోవృద్ధి అంటే గొప్పటి పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకుంటే మనకు ఈ యొక్క చెరుకు రసం గాని, తేనెతో గాని అభిషేకం చేయవచ్చును. అదేవిధంగా డబ్బుకు సంబంధించింది చక్కగా పాలు. ఎక్కువగా పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక మరి ఇట్టి సోమవారము చవితి గూడా ఉంది. అవును. చవితి తిథి అంటే ఉంటుంది. నాగుల నాగ చవితి చవితి. అనేటువంటిది ఎక్కువగా మనకు కార్తీక మాసంలో విశేషము కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ శ్రావణ మాసంలో గూడా చేస్తారు. చేసుకుంటారు. హ్మ్. నాగుల పంచమి, చవితి. అయితే ఈ నాగుల చవితి ఉంది గనుక ఈ రోజు నాడు ఈశ్వరునికి తప్పకుండా గూడా మీరెవరైతే గరకను నానబెట్టినటువంటి నీటితో అభిషేకం చేసుకోండి. మొదటి సోమవారం కనుక ఆరోగ్యానికి సంబంధించింది మనం ఈశ్వరుడిని అడగండి. ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఏమిటి అంటే మన ఇదేమిటి గరకను నీటిలో నానబెట్టిన తర్వాత అంటే ఆదివారము సాయంకాలము గరక నీటిలో నానబెట్టండి. లేదా ఒక 2 అవర్స్ ముందైనా మీరు అభిషేకానికి ఒక 2, 3 అవర్స్ ముందు నీటిలో నానబెట్టి
ఈ యొక్క గరక నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యము మన సొంతము. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి విముక్తి కలగవచ్చు. దీంతో పాటుగా మృత్యుంజయ మంత్రము తప్పకుండా 108 సార్లు చదువుకోండి. చాలా ఈజీ, అందరికీ వచ్చిందే అయి ఉంటుంది అది. ఇక్కడ ఓం అనేటువంటి ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటుందో, ఓం ఇట్లా ఓ ఓం 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 కాకుండా జనరల్ కొంచెం గ్యాప్ తీసుకొని ఓం ఓం అనేటువంటి విధంగా ధ్యానం చేస్తూ ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఈ సోమవారం ధూపం 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 అంటే ధూపంతో మనకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఓం అనేటువంటి మంత్రాన్ని మనం జపం చేసుకుంటూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ కానీ ఇంట్లో కొంత గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి. లేదా మనకు ఒక ఫోన్లో కానీ టీవీలో కానీ ఒక ఓంకారాన్ని మనం ప్లే చేసుకుంటూ ధూపం వేయడం మంచిది. సో ఈ సోమవారం రోజు అభిషేకం చేసుకోండి ఈశ్వరునికి. కుదిరితే ఉమామహేశ్వర వ్రతానికి సంబంధించిన వ్రత కథను చదవండి. మన గూగుల్లో కొట్టిన పీడిఎఫ్ వస్తుంది. లేదు అనుకున్నట్టయితే బ్రాహ్మణులకు ఈ రోజు నాడు తప్పకుండా సాహిత్య దానం ఇవ్వండి. ఈ సాహిత్యంలో భాగం కేవలం బియ్యము కాస్త బెల్లము కొంత నెయ్యి, ఈ మూడింటిని కలిపి మీరు దానంగా ఇచ్చినట్టయితే నెయ్యి అద్భుతమైనటువంటి వృద్ధినిస్తుంది. బెల్లము అనేటువంటిది కూడా ఆర్థికపరమైన దానం ఇవ్వడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుండి దూరం అవుతాము. ఈ బియ్యం దానం ఇవ్వడం వల్ల కూడా చంద్రునికి సంబంధించింది, అది సోమవారం కనుక మంచి ఫలితం ఉంటుంది. చంద్రుడు అంటేనే మనఃకారకుడు అంటేనే ఇప్పుడు డబ్బు అంటే డబ్బు ఒకటే అని కాదు, మన మనసుకు ఆనందం కలిగించేటువంటిది ఈశ్వరుడు మనకిస్తాడు. సో ఇంకా రకరకాలుగా ఎన్నో ఉంటవి. అలంకరణకు సంబంధించినటువంటి పుష్పాలు కానీ, లేదా కుదిరితే మనకు ఈ యొక్క ఉమ్మెంత పుష్పం అంటాం కదా, ఉమ్మెత్త పువ్వు, ఇది ఖచ్చితంగా మీరు పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఈశ్వరుడికి. ఈశ్వరునికి డొనేట్ చేయండి ఈరోజు. అంతే. ఉమ్మెత్త పువ్వులు చాలా ఈజీగా దొరుకుతాయి, ఎక్కడ అవును. పడితే అక్కడ ఉంటాయి. చక్కగా ఉమ్మెత్త పువ్వులు కూడా ఇచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు. పొందొచ్చు. ఉమ్, కుదిరితే ఒక కొబ్బరికాయను కొట్టి ఉమ్, చక్కగా కింద ఉండే అటువంటి పీచును మొత్తం తీసేసి ఆ పిలకను చక్కగా మొత్తం రౌండ్ షేప్ ఉంటుంది కనుక ఇది రౌండ్ షేప్ వచ్చే విధంగా కొట్టండి మంచిగా. కొబ్బరికాయ కొట్టు కూడా ఒక ఆర్టే. చక్కగా కొట్టిన తర్వాత ఇందులో చక్కటి నేతిని పోయండి. నేతిని పోసి స్వామి ముందు సమర్పించి అందులో ఒక 3 వత్తులు, అంటే మనకు జనరల్ 1, 2, 3 వత్తులను తీసుకొని కలిపేసి 3 వత్తులు వేసి ఉమ్. ఈ యొక్క మనకు తూర్పు దిశగా ఉండే విధంగా పెట్టి దీపారాధన చేయండి. దేవాలయములోకి మనము అంటే గర్భగుడిలోకి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ చేయొచ్చు అనుకుంటే చేయండి. లేదా అది వాయులింగం అనుకోండి, అందరూ ముట్టుకునే విధంగా ఉంది అనుకుంటే స్వామి ముందు అక్కడ చేసుకోండి. ఇవేవి లేవు అనుకుంటే ధ్వజస్తంభం దగ్గర పెట్టండి. అంతేగాని నందులకి తోకల దగ్గర అయితే పెట్టేయకండి. లేదు అట్లనే పెడతారు. పెడుతున్నారు మరి. నందికి ఎక్కువ విశేషమైనటువంటిది ఉమ్. అభిషేకము చేసేటువంటి పరిస్థితి, అంతే. నంది తోకల దగ్గర పెట్టకూడదు. పెట్టద్దు. మాస Right. శివరాత్రి రోజు అభిషేకం Right. ఎంతో మనకు గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. రైట్, దాని గురించి ఒకసారి ఒక వీడియోలో మనం తప్పకుండా. మాట్లాడుకుందాం. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఒకవేళ ఈ సోమవారం కాకపోతే వచ్చే సోమవారం అయినా దీన్ని చేసుకోవచ్చా ఇప్పుడు చెప్పిన విధానాన్ని? చేసుకోవచ్చు. రైట్, అద్భుతం అండి. ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి 4 సోమవారాలు కూడా కొబ్బరికాయ దీపము సమర్పించడం వల్ల ఈశ్వరునికి ఉమ్, మన మనసులో ఉండేటువంటి కోరిక కానీ మనఃకారకుడు అంటే కొబ్బరి అనేటువంటి వైట్ కలర్ లో ఉంటుంది కనుక మనకు ఆ డబ్బు కావచ్చును లేదా ఇంకేదైనా మన కోరిక నెరవేరు. రైట్, అలా నెరవేరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.